హలో గైస్ వెల్కమ్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో జావా ప్రోగ్రామింగ్ సిరీస్‌లో ఇది సెకండ్ వీడియో. ప్రీవియస్‌గా మనం జావా అంటే ఏంటి? దేనికి యూజ్ చేస్తాం? చిన్న సింటాక్స్ కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడేంటంటే జావా అవుట్‌పుట్ కోసం అయితే చూద్దాం. అవుట్‌పుట్ అంటే జస్ట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి ఏదైనా అవుట్‌పుట్‌ని మనం బయటికి ప్రింట్ చేయొచ్చు. స్క్రీన్ మీదకి కనిపిస్తది. ఇక్కడ కూడా అంతే. బట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. మనం టెక్స్ట్ అనేది ఒకలా డిస్‌ప్లే చేస్తాం. అలానే నంబర్స్ అనేవి ఒకలా డిస్‌ప్లే చేస్తాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ పరంగా చూద్దాం. ఈ ప్రింట్‌ఎల్ మెథడ్ అనేది మనం ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి మనం ఎన్ని విధాలుగా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని ప్రింట్ చేయాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇది మన ఇష్టం అన్నమాట. ఎన్నైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే టెక్స్ట్ అనేది మనం కొంచెం డిఫరెంట్‌గా ప్రింట్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ నంబర్స్ అనేవి, వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా డిస్‌ప్లే చేస్తుంటాం. సింటాక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకే. సో దానికోసం అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ కోసం చెప్తాను. ఓకే. ఏదైనా టెక్స్ట్‌ని గాని, క్యారెక్టర్‌ని గాని లేదా ఒక సెంటెన్స్‌ని గాని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి ఇది యాజ్ యూజువల్ గానే ఉంటది. ఇక్కడ ఏంటంటే మనం డబుల్ కొటేషన్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటది. ఏదైనా ఒక క్యారెక్టర్ గాని, ఒక సెంటెన్స్ గాని లేదా ఒక వర్డ్ గాని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ డబుల్ కోట్స్ అనేవి మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటది. ఓకే. ఇక్కడ మీకు స్క్రీన్‌లో ఎక్స్ కోలన్ కనిపిస్తుంది. ఇది ఈ వీఎస్ కోడ్‌లో ఇదొక ఎక్స్‌టెన్షన్ అంతే. మనకి జస్ట్ ఇండికేట్ చేస్తది. వాట్ ఈస్ వాట్ అని జెప్పేసి. సో, దీన్ని పట్టించుకోవద్దు. ఇదసలు ఉండదు మనకి. నార్మల్‌గా అయితే మన సింటాక్స్ ప్రకారంగా అయితే బ్రాకెట్స్ ఓపెన్ చేసి, డబుల్ కొటేషన్స్ ఇచ్చేసి, లోపల మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో టెక్స్ట్‌ని అనేది మనం పెడతాం. అది వర్డ్ అవ్వచ్చు, సెంటెన్స్ అవ్వచ్చు, సింగిల్ క్యారెక్టర్ అవ్వచ్చు. ఏదైనా సరే. ఓకే. సో, డబుల్ కొటేషన్స్ అయితే మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. సో, దీని అవుట్‌పుట్ నేను రన్ చేస్తాను. అట్ ద లాస్ట్‌లో సెమికోలన్ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సుంటది. సో, హలో వరల్డ్ వెల్కమ్ టు సీపీ అకాడమీ అని అయితే వచ్చింది. ఇప్పుడు నేను డబుల్ కొటేషన్స్ ఇవ్వకుండా ట్రై చేస్తాను. మనకు అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం మనం. ఎర్రర్స్ అయితే వచ్చాయి. ఎర్రర్స్ అయితే మనకి డిస్‌ప్లే అయ్యాయి. సో, ఇప్పుడు డబుల్ కొటేషన్స్ అనేవి మనవి మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటది. డబుల్ కొటేషన్స్ అనేవి మనం ఒక్కొక్క క్యారెక్టర్‌ని గాని, వర్డ్ గాని, సెంటెన్స్ గాని, ఒక స్ట్రింగ్ వీటిని మనం స్ట్రింగ్స్ అని అంటాం. వీటిని ప్రింట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా డబుల్ కొటేషన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఇలాగే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఎలా అయితే మనం రాస్తున్నామో, అలాగే మనకి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి జస్ట్ ఒక ప్రింట్ మెథడ్ ఉంటది. ప్రింట్ ఎల్ఎన్ అయితే ఎలా ఉందో ప్రింట్ మెథడ్ కూడా అలానే ఉంటది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అంతే. ఎల్ఎన్ ఉండదు. దీనికి ఇది కూడా అంతే సేమ్ మనం డబుల్ కొటేషన్స్ యూజ్ చేసి వాడతాం ఇది కూడా. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఎన్ అనేసరికి దాని అందులో ఏదైతే ఉంటదో కొత్త లైన్ అనేది క్రియేట్ చేసుకొని న్యూ లైన్‌లోకి వెళ్తది సెంటెన్స్. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టాను. హలో వరల్డ్ ఇది ప్రింట్ చేసేసాక నెక్స్ట్ స్టేట్‌మెంట్ అది నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఏదైతే మనం ప్రింట్ చేస్తున్నామో కొత్త లైన్ నుంచి స్టార్ట్ అవుతుందది. బట్ ఓన్లీ ప్రింట్ అని పెట్టామనుకోండి దీంతో పాటు కంటిన్యూ అయిపోద్ది. హలో వరల్డ్ ఇక్కడ ఉంది కదా! దీంతో కంటిన్యూ‌గా వెల్కమ్ టు సీపీ అకాడమీ అని వచ్చేస్తది. సో, దీన్ని కూడా నేను ప్రింట్ చేస్తాను. సో, ఇక్కడ చూసారా ఫస్ట్‌ది ఈ రెండిట్లికి మనం ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ యూజ్ చేసాం. లాస్ట్ 2 సెంటెన్సెస్‌కి ఓన్లీ ప్రింట్ అనే మెథడ్ యూజ్ చేసాం. ఇది డైరెక్ట్‌గా కంటిన్యూ అయిపోయిందన్నమాట ఇక్కడితో. ఇక్కడేంటంటే ఎల్ఎన్ యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లైన్‌లోకొచ్చేసింది. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో, ప్రింట్‌కి, ప్రింట్ ఎల్ఎన్‌కి. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఎల్ఎన్ మెథడే యూజ్ చేస్తాం. ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువగా. ప్రింట్ యూజ్ చేస్తే మనం ఇక్కడ కంటిన్యూ అయిపోద్దన్నమాట నెక్స్ట్ వచ్చేది. సో, కంటిన్యూ అవ్వకూడదు కదా! ఆ కేస్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్స్ వరకు ఓకే. సో, ఇంతకు మించి కండిషన్స్ అయితే ఉండవు. మనకు మెయిన్ తెలుసుకోవాల్సిన కండిషన్స్ అయితే ఇవే. డబుల్ కొటేషన్స్ అనేవి మనం కంపల్సరీగా ఇవ్వాల్సుంటది. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ నంబర్స్. ఏవైనా నంబర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం వాటిని. సో, దీనికి కూడా సేమ్ గైస్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సేమ్ ఇదైతే ఒకటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. లేదా ఈ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అనే మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక నంబర్‌ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం కొటేషన్స్ అనేవి ఇవ్వం. సో, డైరెక్ట్‌గా 3 అని గాని ఇలా మనం డైరెక్ట్‌గా ప్రింట్ చేసేయొచ్చు. ఓకే. ఇలాగ నంబర్స్ అయితే మనం ప్రింట్ చేసేయొచ్చు.
మనకు డైరెక్ట్‌గా నంబర్ అనేది ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ ఎల్ఎన్ లేదు కాబట్టి మనకి సేమ్ లైన్‌లో వచ్చేసింది. సో, ఇక్కడ ఎల్ఎన్ యాడ్ చేస్తున్నాను. అవుట్‌పుట్ చూడొచ్చు. నంబర్స్ అయితే మనం నార్మల్‌గా ఇచ్చేయొచ్చనమాట. నంబర్స్‌కి డబుల్ కొటేషన్స్ ఏవి కూడా ఇవ్వనక్కర్లేదు. ఓకే. సో, మెయిన్ రూల్స్ ఇవే ఉంటాయి. దీనికి మనం ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేయొచ్చు. ప్రింట్ కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా మన ఇష్టమే. లైన్ బై లైన్ రావాలి అనుకుంటే ప్రింట్ ఎల్ఎన్ వాడతాం. లేదనుకుంటే డైరెక్ట్‌గా ప్రింట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎడిషన్స్ కూడా చేయొచ్చు. సిస్టమ్ డాట్ ఔట్ ప్రింట్ఎల్ఎన్ 3+5 సెమీకోలన్. సో, పై లైన్స్ నేను కామెంట్ చేస్తున్నాను ప్రెజెంట్. ఓకే. అవుట్‌పుట్ కూడా క్లియర్ చేస్తాను. 8 అయితే వచ్చింది. ఇలా మనం ఎడిషన్స్ గాని, ఇక్కడ చాలా ఆపరేటర్స్ ఉంటాయి కదా! ప్రొడక్ట్ గాని ఏదైనా సరే చేయొచ్చు. 15 వీటికి ఎక్కడా కూడా మనం డబుల్ కొటేషన్స్ అనేవి యూజ్ చేయము. ఓకే. జావాలో ఏదైనా అవుట్‌పుట్ ప్రింట్ చేయాలనుకుంటే, అది క్యారెక్టర్ గాని, వర్డ్ గాని, స్ట్రింగ్ గాని అయితే గనుక డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం. లేకపోతే గనుక డబుల్ కొటేషన్స్ అనేవి యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మన కాలిక్యులేషన్స్ గాని, నంబర్స్ గాని డైరెక్ట్‌గా మనం ఇలా అయితే ప్రింట్ చేసేస్తాం. మీకు లైన్ నంబర్ 7లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా మనం చేయొచ్చు. ఇక్కడ లైన్ నంబర్ 5, 6 కూడా. ఓకే. సో, మన నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో కలుసుకుందాం. సో, ఈ ఛానెల్‌ని షేర్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! జావా నేర్చుకోవాలని చెప్పేసి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. థాంక్ యూ గైస్.